మంగళగిరి శ్రీ గంగా భ్రమరంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన సోమవారం శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. దేవస్థాన చైర్మన్ భోగి కోటేశ్వరరావు, సభ్యులు ఈవో గోపి పర్యవేక్షించారు. సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఎంతో ఘనోపేతంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఈ రోజు 3వ రోజు శేషవాహనము గోలీ వంశీకులచే నిర్వర్తించబడడం జరుగుతుంది. ఆలయ కార్యనిర్వహణాధికారి గారు, చైర్మన్ గారు, ధర్మకర్తల బోర్డు సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. అలాగే మన్నెన్ రమేష్ గారు, విజయ్ గారు వీళ్ళందరూ ప్రసాద వితరణ కూడా గావించారు. ఈ రోజు అదే విధంగా మన మురళి గారు, ధర్మకర్త గారు విశేషంగా రథంబడి ఒక 10 సేర్లు ప్రసాదము వితరణ చేయడానికి కూడా చేసుకున్నారు. మహత్తరమైనటువంటి మహా కార్యక్రమంలో భక్తులందరూ 50 మంది కూడా పురవీధుల్లో గ్రామోత్సవానికి వెళుతున్న పార్వతీ పరమేశ్వరుల యొక్క మహా ఉత్సవాన్ని దర్శించుకుని ఆశీర్వచనాలు పొందవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు అదే విధముగా మా దేవస్థానంలో మాకు సహాయాలు అందిస్తున్నటువంటి మా తోటి పురోహితులు చంద్రచూడి శర్మ గారు, హనుమత్ శాస్త్రి గారు, పవన్ కుమార్ శాస్త్రి గారు, హేమంత్ కుమార్ శాస్త్రి గారు, మా నాన్నగారు శ్యామసుల శాస్త్రి గారు, వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుచున్నాము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మన మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా భ్రమరంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు స్వామివారు ఆదిశేష వాహనం పైన గ్రామోత్సవానికి వెళ్తున్నారు. కావున భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ. శ్రీ గంగా భ్రమరంబ సమితి మల్లేశ్వర స్వామి దేవస్థానం మంగళగిరి మహాశివరాత్రి సందర్భంగా మన శాసనసభ్యులైన ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు వాళ్ళు ఆశీర్వాదంగా దేవస్థానాలు బాగా అభివృద్ధి చేసి బాగా కార్యక్రమాలు బాగా జరపాలని కోరికతో మేము చక్కగా శివరాత్రి ఉత్సవాల్లో చక్కగా ఈరోజు 3వ రోజు స్వామివారు పరవీధుల్లో దర్శనమిస్తాడు. భక్తులందరూ దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి తెనాలి మంగళగిరి శాఖ కిషోర్ గురూజీ ఇంకా వారి శిష్య బృందం రాబోయే మహాశివరాత్రిని పురస్కరించుకొని 8వ తేదీ ఆదివారం ఉదయం 4:30 నుండి 9 గంటల వరకు పెదవడ్లపూడి శివాలయంను పరిశుభ్రపరిచారు. దేవాలయ ప్రాంగణాన్ని చిమ్మి బూజులు దులిపి కడిగి ముగ్గులు వేశారు. దేవుడి వస్తువులు కడిగారు. భక్తులకు పులిహోర, బూరెలు, జిలేబీ, మైసూర్ పాకం, పెరుగు పదార్థములు, గురుప్రసాదం పంచారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి శాఖ యోగా సభ్యులు అత్తలూరు శోభనాద్రి, కృష్ణార్జునరావు, మాజేటి శ్రీనివాసరావు, పెరుమాళ్ల సుబ్రహ్మణ్యం, రామలక్ష్మి, శివపార్వతి, పద్మావతి ఇంకా పలువురు నిత్యయోగ సాధకుల వితరణతో ఈ కార్యక్రమం జరిగింది. తెనాలి, దుగ్గిరాల, మంగళగిరి, గుంటూరు, విజయవాడ శాఖల నుండి హాజరైన 60 మంది యోగా సాధకులు 133వ గుడిని శుభ్రంగా తీర్చిదిద్దారు.